హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వెలువడిన నోటిఫికేషన్ సంబంధించి చాలామంది విద్యార్థులు ప్రిపరేషన్ మొదలుపెట్టారు. సో ఒక చిన్న అంశం ఏంటిదంటే, ప్రిపరేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజిక్గా పోవాలి మనము. ఎందుకంటే అన్ని రిక్రూట్మెంట్లో కల్లా డిఫరెంట్ ఏంటంటే, పోలీస్ రిక్రూట్మెంట్లో మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా చదవాలి. అంటే దాదాపు మనకు ఏవైతే అంశాలు ఉన్నాయో మామూలుగా అడిగేటి జనరల్గా మనం తీసుకున్నట్టయితే 10 టాపిక్స్ డివైడ్ చేయొచ్చు. మరి జనరల్గా ప్రతి ఎగ్జామ్లో హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ, రైట్, ఇండియన్ హిస్టరీ, ఎకనామీ, జోగ్రఫీ, పాలిటీ. చూడండి, చాలామంది అప్ టు 10th వరకు చదువుతారు, తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్లో దీని పట్ల మనం దృష్టి పెట్టాం. కాబట్టి ఈ 4 అంశాలు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇండియన్ హిస్టరీ, జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, కన్సర్న్ తెలంగాణ జాగ్రఫీ కూడా మనం చూసుకోవచ్చు, తెలంగాణకు సంబంధించిన టాపిక్లో వచ్చినప్పుడు. అదేవిధంగా ఎకనామిక్స్ మరియు పాలిటీ. ఇవే కాకుండా జనరల్ సైన్స్, రైట్, జనరల్ సైన్స్ లేకుండా కూడా ఈ పేపర్ ఉండదు. అర్థమెటిక్స్, రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ, అండ్ వాట్ ఇస్ ఏ తెలంగాణ చరిత్ర, ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ అండ్ జోగ్రఫీ. సో మనం తీసుకున్నట్టయితే దాదాపు 10 టాపిక్స్ మీకు చెప్పాను, ప్లస్ ఇంగ్లీష్ అంటే మినిమం ఇంగ్లీష్ సంబంధించి నాలెడ్జ్ ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి మనకు ఈ టెస్ట్ ఇవన్నీ కూడా అన్ని కలిపి మనకు దాదాపు మరి 10 ఆస్పెక్ట్స్ అవుతున్నాయి. మరి ఒక్కొక్క దాంట్లో ఏది ఇంపార్టెంట్, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి. మరి ఇక్కడ ఒక అంశం గమనించాలి ఏంటంటే, కొందరు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీలో పర్ఫెక్ట్ ఉంటారు, అర్థమెటిక్లో పర్ఫెక్ట్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి సైన్స్లో వీక్ ఉంటారు, లేదా ఆర్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, పాలిటీ, జాగ్రఫీలో స్ట్రాంగ్ ఉండి సైన్స్లో వీక్ ఉంటారు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఎక్కడైతే మనము స్ట్రాంగ్ ఉన్నామో అక్కడ పర్ఫెక్ట్గా మనము ఫోకస్ చేయాలి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మరి తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ దాదాపు ఇక్కడ మనం చూసినట్టయితే పాత పేపర్ అనాలిసిస్ చేసినట్టయితే 15 నుంచి 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. దాదాపు 15 to 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా హై ప్రయారిటీ ఇవ్వచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ చరిత్ర లేదా తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ యొక్క ఉద్యమం 1969 నుంచి 2014లో తెలంగాణ ఆవిర్భావం దాకా. సో మనం తీసుకున్నట్టయితే 3 దశల్లో ఉద్యమం జరిగింది. అవన్నీ కూడా మనకు పాయింట్ టు పాయింట్ రావాలి. అదేవిధంగా 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఇవి కాకుండా మరి 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ఏర్పాటులో భాగంగా ఏవైతే కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగిందో ఆ కమిటీస్ అన్నిటి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా మన అలవాట్లు, మన ఆహార పద్ధతులు, అంటే కల్చర్, మన యొక్క చరిత్ర, మన యొక్క కల్చర్, అదేవిధంగా మన యొక్క జోగ్రఫికల్, అంటే మనం ఏమైనా జాగ్రఫీ అన్నప్పుడు తెలంగాణ జాగ్రఫీ కూడా మన చుట్టూ ఉన్న పరిసరాలకు సంబంధించి. ముఖ్యంగా తెలంగాణ అంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటాం. చుట్టూ కూడా ఎక్కడ కూడా సముద్రం ఉండదు. చుట్టూ 4 దిక్కుల మనకేముంటుంది, భూభాగాలు ఉంటాయి. సో ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉండొచ్చు. కల్చర్ సంబంధించి మన పండుగలు కావచ్చు, అదేవిధంగా ఫెస్టివల్స్ కావచ్చు, రైట్. ఇవే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, ట్రైబ్స్, రకరకాల చేతి వృత్తుల వాళ్ళు, కళా వృత్తుల వాళ్ళు, రైట్. ఇవే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రైట్, తెలంగాణలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా 33 జిల్లాలు, వాటి యొక్క ప్రాముఖ్యత. ఇంతమంది మన 10 జిల్లాలు ఉన్నాయి, ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి, రైట్. అదేవిధంగా ముఖ్యంగా జోగ్రఫీ, అదేవిధంగా మరియు ఆర్థిక సంబంధించి ఎకనామీ పార్ట్ కూడా, ఏ విధంగా ఏ ప్రోగ్రామ్స్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఏ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. చాలా హై ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది మనం.
దాదాపు 15 to 20 మార్క్స్ వస్తాయి. ప్రతి ఎగ్జామ్లో కూడా తెలంగాణకు సంబంధించి ఎక్కువ అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ, చాలామంది చదువుతారు, దీని మీద అవగాహన ఉంటుంది. కానీ ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ దాదాపు 12 నుంచి 18 క్వశ్చన్స్ వస్తున్నాయి యావరేజ్గా. మనం 110% దీని క్వశ్చన్స్ వస్తున్నాయని అనట్లేదు, కానీ యావరేజ్గా మనం తీసుకున్నట్టయితే రాజ్యాంగం, ముఖ్యంగా మనది అరువు తెచ్చుకున్న రాజ్యాంగం, వాట్ టు సే బారోడ్ కాన్స్టిట్యూషన్ అంటాము, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే అమెండ్మెంట్ కూడా చేయొచ్చు. 368 ఆర్టికల్ ప్రకారం కెన్ గో ఫర్ అమెండ్మెంట్. అండ్ కొన్నిసార్లు 2/3 ఉంటుంది, కొన్నిసార్లు రేషియో చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు 14 నుంచి 30 వరకు. అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ 51A. తర్వాత మనం వచ్చేసి పార్లమెంట్ గురించి, అంటే పార్లమెంట్ లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎగువ సభ దిగువ సభ, ఎస్టాబ్లిష్మెంట్, మెంబర్స్, ఎలక్షన్స్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ తెలుసుకోవాలి. ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది, ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది, ప్రెసిడెంట్ ఎలక్షన్ ఓట్ నిష్పత్తి ఎలా చేస్తారు, అంటే ఎమ్మెల్యే ఎంపీలు వేస్తే ఒక్కొక్కరు నిష్పత్తి ఎలా ఉంటుంది, రైట్. గవర్నర్ ఎలా అపాయింట్ చేస్తారు. అంటే మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, అదేవిధంగా జ్యుడిషియరీ ఉంటుంది. సో వీటికి జ్యుడిషియరీకి సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు, వీటికన్నిటికి సంబంధించి ఎలా మనకు ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది. అదేవిధంగా పంచాయతీరాజ్కి సంబంధించి 73 అమెండ్మెంట్, లేదా మున్సిపాలిటీకి సంబంధించి లోకల్ బాడీకి సంబంధించి 73, 74 అమెండ్మెంట్స్. అదేవిధంగా దాదాపు 100 పైన ఏవైతే రాజ్యాంగ సవరణలు అవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో దాదాపు మనము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లేదా ఇండియన్ పాలిటీలో మొత్తం ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఇది ప్రిపేర్ అయినట్టు రేపు పొద్దున ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా పనికి వస్తుంది, రైట్. దెన్ వచ్చేసి రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ. మామూలుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దాదాపు మరి ఏదైతే క్వశ్చన్స్ చూస్తున్నామో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి చాలా మనం ఫిల్టర్ చేయాలన్నాక ఆ కారణంగానే మనం చూసుకోవచ్చు 35 to 45 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దీంట్లో వచ్చేసి రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీలో అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డికోడింగ్, రైట్, బై డైరెక్షన్స్, నంబర్ సర్వీసెస్, రైట్. అదేవిధంగా ఆల్ఫాబెటిక్ సిరీస్, ఇవన్నీ మనం కూడా రెగ్యులర్ చేస్తుంటాం. దెన్ సిలోజిజం, సీటింగ్ అరేంజ్మెంట్, క్లాక్ అండ్ క్యాలెండర్, ఇవన్నీ కూడా దాదాపు మనం తీసుకున్నట్టయితే ఆశ్చర్యం వేస్తుంది. అప్ టు 10th క్లాస్ లోపల ఇవన్నీ కూడా మనం బేసిక్ అవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ టైం, క్లాక్ అండ్ క్యాలెండర్, డైరెక్షన్స్, ఇవన్నీ కూడా మనము స్కూల్ లెవెల్లో చేస్తుంటాం, కానీ ఇప్పుడు మళ్ళీ చేయాల్సి వస్తుంది. దాదాపు 35 to 45 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి మ్యాథమెటిక్స్ అండ్ లాజిక్ ఉన్న వాళ్ళు దీని మీద ఫోకస్ చేయండి, రైట్. ఎందుకంటే గంపగత మార్కులు వచ్చేస్తాయి. దెన్ వచ్చేసి అర్థమెటిక్ మనం తీసుకున్నట్టయితే పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, ప్రపోర్షన్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, రైట్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, సింపుల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, ఏజెస్, మెన్సురేషన్. దాదాపు ఇక్కడ కూడా 35 నుంచి 40 మార్కులు వస్తున్నాయి. అంటే రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్ కలుపుకున్నట్టయితే దాదాపు మరి సింహభాగం అవుతుంది. అంటే మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్, ఎందుకంటే ఈ ఏరియాలో మనకు క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, రైట్. సో మనం తీసుకున్నట్టయితే రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్. సో మళ్ళీ మనం వచ్చేసి ఇండియన్ పాలిటీ అన్నాం, తెలంగాణ హిస్టరీ అన్నాం. దెన్ ఇండియన్ హిస్టరీకి వచ్చేసి యాన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, రైట్. అదేవిధంగా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఫ్రీడమ్ ఫైటర్స్, కాంగ్రెస్ సెషన్స్. దాదాపు 10 నుంచి 15 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం యావరేజ్గా. సో ప్రతి ఎగ్జామ్ కూడా హిస్టరీ ప్రిపేర్ కావడం అనేది కామన్. సో దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో మనం తీసుకున్నట్టయితే హిస్టరీ గురించి చెప్పాం. మళ్ళీ జాగ్రఫీ వచ్చేసి 8 to 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ ఇంతకుముందు చెప్పాను, రివర్స్, మౌంటైన్స్, క్లైమేట్, సాయిల్ అండ్ అగ్రికల్చర్, రైట్. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎకనామీ వచ్చేసి దాదాపు ఇక్కడ 6 to 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. బేసిక్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, ఈ సంవత్సరం బడ్జెట్, రైట్, ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్, అదేవిధంగా తెలంగాణ స్పెసిఫిక్గా ఎకనామిక్స్ చదవాలి. ఇది వచ్చేసి జాగ్రఫీ, ఎకనామిక్స్. దెన్ జనరల్ సైన్స్ వచ్చేసి 10 to 15 క్వశ్చన్స్. సైన్స్ ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో యూ కెన్ ప్యూర్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్. బయాలజీ పూర్తిగా జీవశాస్త్రం, హ్యూమన్ బాడీ, డిసీజెస్. ఫిజిక్స్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్, డీప్ ఉండదు ఫిజిక్స్, ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ టఫ్. అండ్ కెమిస్ట్రీ వచ్చేసి రోజువారీలో కెమిస్ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ బేకింగ్ పౌడర్ ఉందనుకోండి, బేకింగ్ సోడాకి దానికి ఏం ఫార్ములా, ఈటింగ్ సోడా
వాషింగ్ సోడా గేమ్ ఫార్ములా ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. సో జనరల్ సైన్స్ వచ్చేసి 10 to 15 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం దాదాపు ఎన్ని కవర్ చేసాం? తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జోగ్రఫీ, ఎకనామీ, రైట్. దెన్ వచ్చేసి జనరల్ సైన్స్ చూసాం. ఇవి కాకుండా రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి రెండు కామన్గా మనం ప్రతి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతాం. అది వచ్చేసి ఇంగ్లీష్. సో బేసిక్ ఇంగ్లీష్ వచ్చేసి గ్రామర్ అందరికీ ఐడియా ఉండాలి. ఒకాబులరీ మంచి పట్టు ఉండాలి. ఒకాబులరీ మీద సినోనిమ్స్, యాంటోనిమ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. ఈడియోమ్స్. ఇంకోటి కాంప్రిహెన్షన్ లేకుండా ఏ ఎగ్జామ్ ఉండదు. పైన ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, ఇంత క్వశ్చన్స్ ఉంటాయి. చాలా క్షుణ్ణంగా స్పెసిఫిక్గా చదవాల్సి ఉంటుంది. అంత ఈజీగా 5 మార్కులకు 5 ఆన్సర్స్ రావు. సో మనం 10th క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ కూడా సీన్ అన్సీన్ ప్యాసెస్ చేస్తున్నాం. సో దీంట్లో కూడా మనం తీసుకున్నట్టయితే 5 to 8 క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంగ్లీష్లో. లాస్ట్కి వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఇది కూడా చాలా ముఖ్యాంశం, ఎందుకంటే దాదాపు 15 నుంచి 20 మా క్వశ్చన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదువుతారో చిన్నప్పటి నుంచి వారందరికీ కూడా ఎక్కడొక్కడ ఏవైతే కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో తట్టుతాయి. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏదో ఒక గైడ్ కొనేసుకొని దే ఆర్ గోయింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అప్పుడు ఏమవుతుందంటే ఆ అంశం పట్ల అవగాహన ఉండదు, అదేవిధంగా అది గుర్తుండదు కూడా. ఎందుకంటే ఇదేమో మనము సైన్స్ కానీ కాన్సెప్ట్ గుర్తుంచుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎప్పుడు జరిగింది, ఏ ఇయర్లో జరిగింది, ఏమిటిది అంశము అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్టయితే మా భారతదేశంలో మొట్టమొదటిగా రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది ప్రైవేట్ ఏజెన్సీస్. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పవన్ చందన మరియు నాగేశ్వర్ డాకా వీరు ఒక స్టార్టప్ చేశారు మొట్టమొదటిది. అంటే రాకెట్ పంపించడంలో కూడా అంటే స్టార్టప్ చేసి పంపించారు. స్కై రూట్స్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఇమీడియట్ అప్డేట్ ఉంటేనే మనం రాయగలుగుతాం. అదే దానికోసం మనం స్పెసిఫిక్గా చదివినట్టయితే గుర్తుండకపోవచ్చు. రెగ్యులర్గా పేపర్ చదివినట్టయితే ఈ అంశాల పట్ల మనకు అవగాహన ఉంటుంది. దాదాపు 15 నుంచి 20 క్వశ్చన్స్ మనం చూసినట్టయితే నేషనల్లో భారతదేశంలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, అదేవిధంగా ఇంటర్నేషనల్లీ ఏం జరుగుతుంది, స్పోర్ట్స్ ముఖ్యంగా ఆటలు ఎక్కువ గురించి అడుగుతూ ఉంటారు. అవార్డ్స్, ఈ మధ్యలో ఏం అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఇచ్చారు, వాటి గురించి. సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఇంతకుముందు చెప్పాను రాకెట్ లాంచింగ్ గురించి. అదేవిధంగా చాలా ఏమన్నా కొత్త వచ్చాయా, గవర్నమెంట్ స్కీమ్స్ ఏముంటే వాటి పట్ల కూడా మనం అవగాహన కలిగించుకోవాలి. సో మనం తీసుకున్నట్టయితే దాదాపు 10 అంశాల గురించి మీకు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మ్యాథమెటిక్స్, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో రీజనింగ్, అర్థమెటిక్ చేస్తే మిగతా వాటి అన్నిటి కూడా కవర్ అయిపోతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, నాన్ మ్యాథమెటిక్స్ అయినా రీజనింగ్, అర్థమెటిక్ నేర్చుకోండి. ఒకవేళ దాని మీద మీకు కాన్ఫిడెన్స్ లేనట్లయితే తెలంగాణ చరిత్ర మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే తెలంగాణ అంశం సంబంధించి దాదాపు 15 నుంచి 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ. అంటే నేనేమంటున్నాను, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే తెలంగాణ హిస్టరీ కావచ్చు, వేరే ఏవైనా తెలంగాణ హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, కరెంట్ అఫైర్స్, రైట్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి మనము స్కోర్ చేయొచ్చు, రైట్. సో కాబట్టి ఒక్కసారి గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా శ్రద్ధ పెట్టి ఒక నోట్స్ తయారు చేసుకుని టైం టు టైం దాదాపు ఒక 5 to 6 అవర్స్ డైలీ టైం ఇచ్చామనుకోండి, మనకు దాదాపు 2 నెలల తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మన సక్సెస్ కావాలంటే ఈ 10 టాపిక్స్ మీద గట్టి పట్టున్నట్టయితే ఓకే. నేను ఒక అంశం ఏంటంటే అందరికి 10 టాపిక్స్ మీద పట్టు ఉండదు. మరి ఎక్కడైతే మీకు స్కోరింగ్ ఏరియా ఉంటుందో అక్కడ మీరు స్పెసిఫిక్గా టార్గెట్ పెట్టినట్టయితే అక్కడ ఫుల్ టు ఫుల్ స్కోర్ అయింది అనుకోండి, డెఫినెట్గా మీరు ఏమవుతారంటే ప్రిలిమ్స్కి క్వాలిఫై అవుతారు, రైట్. సో హోప్ దట్ మరి ఈ 10 ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయి, తెలంగాణ హిస్టరీ, మూమెంట్, ఇండియన్ పాలిటీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ, అర్థమెటిక్, ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్, జోగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ ఇంగ్లీష్, ఈ 10 ఆస్పెక్ట్స్ మీద కూడా మీరు వర్కౌట్ చేసినట్టయితే డెఫినెట్గా రేపు పొద్దున మీరు మీ యొక్క ఎగ్జామ్లో కలర్స్ యూ విల్ కమ్ విత్ గుడ్ కలర్స్ అండ్ యూ విల్ గెట్ ఇన్ టు మెయిన్స్. సో హోప్ దట్ మరి ఈ వీడియో మీరు చూసి సపోర్ట్ చేస్తారని, అండ్ మళ్ళీ అంటే ఇఫ్ యూ లైక్ that one, definitely we'll go for series of
videos from experts, so that will be helpful for all the people. Thank you for watching. Signing off, your Dr. Kola. Bye bye.